హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ ఈజీ, టేస్టీ అండ్ డిలీషియస్ గా ఉండే పర్ఫెక్ట్ పంజాబీ చోలే భటూరా చేసి చూపిస్తున్నానండి. మనలో చాలా వరకు కూడా ఈ చోలే భటూరా అనేది వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాము. ఒక్కసారి మన రెసిపీ చూడండి, ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. ఇక్కడ నేను చూపించే ఈ చోలే మసాలా అనేది నార్మల్ రెగ్యులర్ గా చేసుకునే చోలే కాదండి. పర్ఫెక్ట్ అమృత్సర్ స్టైల్ చోలే మసాలా అనేది చేసి చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన భటూరే విషయానికి వస్తే, మనం ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళి భటూరే ఆర్డర్ చేస్తే బెలూన్ లాగా తీసుకొచ్చి ఇస్తారు కదా వాళ్ళు. ఇక్కడ కూడా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతాయి. అలానే మన భటూరే కూడా పూరీ లాగా కాకుండా బెలూన్ లాగా పొంగే భటూరే ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి మన రెసిపీ ఎంత బాగా పొంగాయి కదా మన భటూరే కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఏ రెస్టారెంట్స్ కి వెళ్లకుండా ఇంట్లో ఈజీగా పంజాబీ స్టైల్ చోలే భటూరా అనేది ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గా భటూరేకి పిండి తడిపేసుకుందామండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఒక 2 కప్స్ వరకు మైదా వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫైన్ గా ఉండే సెమోలియా వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు కుకింగ్ సోడా, ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/4 కప్ వరకు పెరుగు వేసుకుంటున్నానండి. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి, పెరుగు పిండి అంతా కూడా కలిసిపోయేలాగా. ఇప్పుడు మన భటూరే బెలూన్ లాగా పొంగాలంటే ఒక టిప్ చెప్తానండి మీకు, ఇది ఫాలో అవ్వాలి కంపల్సరీగా. ఇక్కడ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. మన ఈ పిండిని ఫింగర్ టిప్స్ తోనే కలుపుకోవాలి, ఎక్కువ ప్రెషర్ వేయకుండా మిక్స్ చేసుకోండి. ఒకసారి చూడండి, ఈ పిండి అంతా తడిపేసుకున్నాం కదా, సాఫ్ట్ గా ఉంది, కాస్త స్టిక్కీగా ఉంది కదా. ఇప్పుడు ఇంకొక టిప్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఒక క్లీన్ కౌంటర్ టాప్ మీద కొద్దిగా నూనె అప్లై చేసుకున్నానండి. ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మిక్స్ చేసుకున్న భటూరాని నీట్ చేసుకోవాలి. మళ్ళీ కూడా అరచేతితో పామ్తో నీట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా నీట్ చేసుకోవటం వల్ల మన భటూరా అనేది బాగా పొంగుతుంది. ఇక్కడ స్టిక్కీ డవ్ కాస్త నాన్ స్టిక్కీ డవ్ అయ్యే వరకు నీట్ చేసుకోవాలి. పిండి అంతా కూడా తడిపేసుకున్నాం కదా, ఇది నాన్ స్టిక్కీ డవ్ వచ్చేసింది మనకు. దీన్ని టక్కిన్ చేసుకోవాలండి, పిండి అంతా కూడా లోపల పక్కకి, ఇలా నేను చూపించిన విధంగా. ఇప్పుడు అదే బౌల్లో పెట్టేసుకుంటున్నానండి. దాని మీద ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను. ఒక వెట్ క్లాత్ కవర్ చేసుకుని దీన్ని మినిమం 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ పిండి నానేలోగా మనం చోలే మసాలా అనేది రెడీ చేసుకుందాము. ఇక్కడ చోలే మసాలా కోసం నేను చిన్నగా ఉండే చోలే తీసుకున్నానండి. దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. ఇక్కడ మనం చేసుకునేది అమృత్సర్ స్పెషల్ చోలే మసాలా అని చెప్పాను కదండి, దానికి ఈ మసాలా ఇలా కట్టుకోవాలి. సో ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను, దాంట్లో హోల్ గరం మసాలా అంతా వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కి ఇవన్నీ వేసుకుంటున్నాను. అలాగే మెయిన్ ఇంకోటి ఏంటంటే బ్లాక్ కార్డమం ఈ అమృత్సర్ మసాలాకి. అలాగే ఒక 1 టీ స్పూన్ ఆఫ్ టీ పౌడర్, రెగ్యులర్ టీ పౌడర్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ టైట్ గా కట్టేసుకోవాలండి. దిస్ ఇస్ అ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ చోలే అండ్ అమృత్సర్ చోలే మసాలా అండి. సో ఇలా టైట్ గా కట్టేసుకోవాలి, మసాలా అనేది బయటికి రాకుండా చూసుకోవాలి. ఇలా కట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో చోలే వేసుకుందాము. ఇక్కడ సోక్ చేసుకున్న చోలే వేసుకోవాలి ఫస్ట్ గా. తర్వాత కాస్త పసుపు, టేస్ట్కి సరిపడా ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే మనం టై చేసుకున్న టీ అండ్ మసాలా ప్యాక్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 కప్స్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇవి మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకొని 4 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలండి. అప్పుడైతే సాఫ్ట్గా కుక్ అయిపోతాయి మన చోలే అనేది. ఒక 4 విజిల్స్ అయిందండి, నేను స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది ప్రెషర్ కూడా పోయింది. ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఒకసారి చూడండి, మన చోలే అనేది పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది. ఇలా ఉంటేనే టేస్టీగా వస్తుంది మన చోలే మసాలా అనేది. సో ఇక్కడ మనం వేసుకున్న టీ బ్యాగ్ ఉంది కదా, అది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు చోలే మసాలా చేసుకోవడానికి ఒక పాన్ పెట్టేసుకుందాము. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆ ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక 1 టీ స్పూన్ జీరా వేసుకుంటున్నాను. దీన్ని ఒక్కసారి ఫ్రై చేయాలి. ఈ జీరా కాస్త వేగిందండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, ఒక 2 వరకు. ఫ్లేమ్ మీడియం లో పెట్టుకొని ఇదంతా కూడా ఒక్కసారి సాట్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో. చూడండి, ఆనియన్స్ కాస్త గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. ఇదంతా కూడా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను. అలాగే ఈ కర్రీకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనం చెన్నా ఉడికించుకున్నప్పుడు వేసుకున్నామండి, చూసుకొని వేసుకోండి. ఇది కూడా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఒక మీడియం సైజ్ 3 టమోటాస్ వరకు తీసుకొని ప్యూరీ లాగా చేసుకున్నానండి. సో టమోటా ప్యూరీ వేసుకుంటున్నాను. ఇది కూడా మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
చూడండి టమాటా ప్యూరీ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మసాలాస్ వేసుకుందాము. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, ఆమ్చూర్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మంచి టేస్టీగా ఉంటుంది ఆమ్చూర్ పౌడర్ వేసుకోవడం వల్ల. చోలే మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇదంతా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. డ్రై మసాలాస్ అంతా కూడా బాగా కలిసిపోయేలాగా. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాస్ అంతా కూడా బాగా కుక్ అయ్యే వరకు, ఆయిల్ యూజ్ అవుట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి చూడండి మసాలాస్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయాయి, ఆయిల్ కూడా యూజ్ అవుట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చెన్నా ఉంది కదా అదంతా కూడా వేసుకుంటున్నాను వాటర్తో పాటు. దీన్ని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 6 to 8 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మసాలాస్ అంతా కూడా బాగా పడుతుంది. ఒక్కసారి చూడండి మన చెన్నా అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి తీసుకున్నానండి. దీన్ని క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ కసూరి మేతి వేసుకోవటం వల్ల మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. ఒక్కసారి చూడండి మన చెన్నా మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఒకటి ఉంది, అదే దీనికి ఒక పోపు వేయాలి. ఏ చోలే మసాలాకైనా కూడా నెయ్యి లేకుండా పోపు వేసుకుంటే రుచే ఉండదండి. సో ఇప్పుడు నేతితో పోపు వేసుకుందాము. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి కాస్త వేడయ్యాక ఇక్కడ పచ్చిమిర్చి ఒక 5 వరకు వేసుకుంటున్నాను. ఇవి జస్ట్ స్లిట్స్ చేసుకున్నాను. అలాగే అల్లం ముక్కలు ఇలా స్లైస్ గా కట్ చేసుకున్నాను. మధ్య మధ్యలో అల్లం ముక్కలు తగులుతూ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఈ పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలకి కాస్త సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ కారం డైరెక్ట్ వేసుకోవటం వల్ల కర్రీకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న ఈ చోలే మసాలాకి ఈ పోపు వేసేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలండి, బాగా కలిసిపోయేలాగా నెయ్యి అంతా కూడా. వావ్, అంతేనండి. చూసారా ఎంతో టేస్టీ, డిలీషియస్, పర్ఫెక్ట్ అమృత్సర్ స్పెషల్ చోలే మసాలా రెడీ చేసేసుకున్నాం కదా. చూడటానికి ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. దీన్ని మనం చేసుకునే భటూరాతో ఆనియన్, లెమన్ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఇంకా ఇది చేసేసుకున్నాం కదా, ఇది కాసేపు పక్కన పెట్టేసుకొని మన భటూరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చోలే ప్రాసెస్ చేసుకోవటానికి ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ వరకు అయిపోయిందండి. సో మన భటూరే పిండి చక్కగా నానిపోయింది ఒక 1 అవర్ వరకు. ఇప్పుడు భటూరేస్ చేసుకుందాము. ఇంకొకసారి నీట్ చేసుకోవాలి. ఒక్కసారి ఆయిల్ గ్రీస్ చేసుకొని పిండిని ఇలా పించ్ చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ లాగా తుంచుకోవటం కానీ ఇలా అయితే క్రాక్స్ లేకుండా వస్తుంది మన బాల్ అనేది. అన్నీ కూడా ఈక్వల్ సైజెస్గా ఇలా పించ్ చేసుకోవాలి. ఒక్కసారి చూడండి, ఇప్పుడు మన బటూరే బాల్స్ అన్ని కూడా రోల్ చేసేసుకున్నాము. సాఫ్ట్గా ఉంది, ఏమాత్రం క్రాక్స్ అనేది లేదు. ఇక్కడ క్లీన్ కౌంటర్ టాప్ ఆర్ సిలికాన్ మ్యాట్ మీద ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. గ్రీస్ చేసుకుని మనం రోల్ చేసుకుని బాల్ పెట్టుకొని మన బటూరి చక్కగా పొంగాలంటే రోల్ చేసుకునేటప్పుడు ఎక్కువ ప్రెషర్ వేయకుండా రోల్ చేసుకోవాలి. ఈ భటూరే అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి. ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో డ్రాప్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ ఆయిల్ అనేది బాగా హాట్గా ఉన్నప్పుడే డ్రాప్ చేసుకోవాలి. ఇలా భటూరేని ఆయిల్లో డ్రాప్ చేసుకున్న వెంటనే జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా పొంగుతుంది కదా, బెలూన్ లాగా పాపప్ అయింది కదా. చూడండి, నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవుతే మీరు పర్ఫెక్ట్ ఇలానే భటూరేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో పక్క ఫ్లిప్ చేసుకుందాము. అటుపక్క కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చూసారా ఎంతో సాఫ్ట్గా బెలూన్ లాగా ఉండే భటూరే అలాగే అమృత్సర్ స్పెషల్ చోలే మసాలా రెడీ చేసుకున్నాం కదా. ఎంత టెంప్టింగ్గా ఉంది కదా చూడటానికి. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ మీ ముందుకు సరికొత్త రెసిపీతో వస్తాను. టేక్ కేర్.